ఫుట్బాల్ వరల్డ్ కప్ లో మెక్సికో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. 40 ఏళ్ల తర్వాత నాకౌట్ మ్యాచ్ లో విజయం సాధించింది. రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్ లో ఈ జట్టు 2-0 గోల్స్ తేడాతో ఈక్వెడార్ ను ఓడించి క్వార్టర్ ఫైనల్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. వాతావరణం అనుకూలించని కారణంగా మ్యాచ్ గంట ఆలస్యమైన అభిమానుల ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు. హోమ్ క్రౌడ్ మద్దతుతో మెక్సికో మొదటి నుంచే ఆధిపత్యం చూపింది. మ్యాచ్ ప్రారంభమైన 9 నిమిషాల వ్యవధిలోనే 2 గోల్స్ నమోదయ్యాయి. జూలియన్ అద్భుత గోల్ తో ఖాతా తెరవగా వెంటనే రౌల్ జిమెనెజ్ రెండో గోల్ చేశారు. మెక్సికో చివరిసారిగా 1986 బల్గేరియాపై నాకౌట్ విజయం సాధించింది. ఇప్పుడు అదే అస్టెకా స్టేడియంలో అదే స్కోర్ లైన్ తో మరోసారి నాకౌట్ గెలుపు నమోదు చేసింది. వరుసగా 7 నాకౌట్ పరాజయాల తర్వాత వచ్చిన ఈ విజయం మెక్సికోకు భారీ ఊరటెచ్చింది. గ్రూప్ దశలో జర్మనీపై సంచలన విజయం సాధించి అనూహ్యంగా అంచనాలు పెంచుకున్న ఈక్వెడార్ ఈ మ్యాచ్ లో మాత్రం తేలిపోయింది. మెక్సికో క్వార్టర్ ఫైనల్ కు చేరేందుకు ఇంగ్లాండ్ లేదా డిఆర్ కాంగోతో తలపడనుంది.